మా మమ్మీని, మా డాడీని, మా అన్న వాళ్ళను, మా అక్క వాళ్ళను అందరూ కలుసుకోండి. పిల్లలు ప్రే చేసుకోండి. నోరు తెచ్చి రెండే నిమిషాలు మీకు మంచి డ్యాన్సులు, అన్నవాళ్ళు స్కిట్లు ఇవన్నీ నేర్పిపోతారు, రెడీగా ఉన్నారు. ఒక్క మీ హృదయంలోకి ఏసయ్య ఆహ్వానించండి. ఏసయ్య, మా అమ్మ మా నాన్న మాట వినలేదయ్యా, నేను చర్చికి వచ్చి కూడా మరలా ఇదిగో ఇష్టానుసారంగా తిరిగి ఏసయ్య ప్రే చేసుకోండి అందరూ. ఏసయ్య నన్ను క్షమించేసయ్యా, మా అమ్మ నాన్న ఇప్పటివరకు చాలా ఏడిపించిన ఏసయ్య, మా అమ్మ నాన్న టీచర్ చెప్పిన మాట వినలే ఏసయ్య, నాకెందుకులే అని అనుకున్నా ఏసయ్య, మా అమ్మ నాన్న దుఃఖపరిచిన ఏసయ్య. ఇప్పటి నుండి ఏసయ్య నేను చక్కగా స్కూల్కి వెళ్తానయ్యా, ఇప్పటి నుండి బైబిల్ చదువుతాను, ఇప్పటి నుండి ఇదిగో నన్ను బుక్స్ చదువుతానయ్యా, ఇప్పటి నుండి సెల్ ఎక్కువగా చూడండి ఏసయ్య. ఏసయ్య నీకు వందనాలయ్యా, నన్ను దీవించేసయ్యా, నేను గొప్ప ప్రయోజకుని కావాలి ఏసయ్య, నన్ను ఆశీర్వదించేసయ్యా, నన్ను బలపరిచేసయ్యా, నన్ను దీవించేసయ్యా అని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల నీకు వందనాలు. ఎవరైతే వారి హృదయం మీద చేయబెట్టుకొని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఈ నామంలో వారి గొప్ప సంతోషము కలుగును గాక, తల్లిదండ్రుల మాట వినేటువంటి కృప కలుగును గాక. అయ్యా నీకు వందనాలయ్యా. చిన్నప్పటి చెడు అలవాట్లు బిడ్డలు ఉండదయ్యా, బూతు మాటలు నోటికి రావద్దయ్యా. ఇదిగో ప్రభా చెడు చూడొద్దు నాయన, చిన్నప్పటి నుండి ఇదిగో ప్రభా వీరు చెడుకు అలవాటు కావద్దయ్యా. అయ్యా నీకు వందనాలు. చెరిపేది దేనికి కూడా ప్రభా వీరిలో ఉండద్దు తండ్రి, నీకు స్తోత్రాలు. తల్లిదండ్రుల మాటకు లోబడి, అయ్యా పెద్దల మాటకు లోబడి, అయ్యా నీకు వందనాలు. చక్కగా నీ మార్గం నడుచుకుని కృపను దయచేయండి. ఇందులో ప్రభా గొప్ప గొప్ప ప్రవక్తలు లేవాలయ్యా దేవా, నీకు స్తోత్రాలయ్యా. గొప్ప కలెక్టర్ రావాలి, లాయర్స్ రావాలి, డాక్టర్స్ రావాలి, తన ఇంజనీర్లు రావాలయ్యా దేవా, గొప్ప వాళ్ళు కావాలి. వీళ్ళందరూ కూడా ఆశ్రయించి వాళ్ళ తల్లిదండ్రుల మాట వినే కృపను తెచ్చి మనం పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె గట్టిగా చప్పుడు దేవి నామస్తుతిగా. థ్యాంక్ యూ.